దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఇవాళ జరగనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో ఆఫ్లైన్లో నిర్వహించనున్నారు. తెలంగాణలో 72,956 మంది విద్యార్థులు 208 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయనుండగా దేశవ్యాప్తంగా 22,79,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. మొత్తం 5,432 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు 2 లక్షల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. 674 మంది సిటీ కోఆర్డినేటర్లు, 6,669 మంది అబ్జర్వర్లు, పోలీస్ మరియు జిల్లా యంత్రాంగం పరీక్షల నిర్వహణకు పర్యవేక్షించనుంది. ఇక దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఇవాళ జరగనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో ఆఫ్లైన్లో నిర్వహించనున్నారు. ఇక తెలంగాణలో 72,956 మంది విద్యార్థులు 208 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయనుండగా దేశవ్యాప్తంగా 22,79,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. మొత్తం 5,432 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు 2 లక్షల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. 674 మంది సిటీ కోఆర్డినేటర్లు, 6,669 మంది అబ్జర్వర్లు, పోలీస్ మరియు జిల్లా యంత్రాంగం పరీక్షల నిర్వహణను పర్యవేక్షించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రావాలి. ఈ రోజు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామినేషన్ ఈ రోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇది గతంలో నిర్వహించినప్పటికీ దాన్ని లీక్ అయింది సమాచారంతో దానికి సంబంధించి ఈ రోజు రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా దాదాపుగా 5,000కు పైగా సెంటర్లు ఏర్పాటు చేశారు. దీనికోసము ఇప్పుడు దాదాపు 2 లక్షల మందికి పైగా సిబ్బంది ఇందులో పనిచేస్తున్నారు. గతంలో ఏదైతే పొరపాట్లు జరిగావో ఆ పొరపాట్లకు పునరావృతం కాకుండా ఈసారి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినారు. అందుకు సంబంధించి నిన్ననే మాక్ డ్రిల్ కూడా దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఎన్టీఏ ఏదైతే నిర్వహిస్తుందో జాతీయ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే నిర్వహిస్తుందో ఈ పరీక్షలు నిర్వహిస్తుంది కాబట్టి అందుకు సంబంధించి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులకు ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా ఈసారి పేపర్ లీకేజ్ కాకుండా అందుకు కావాల్సిన చర్యలు కూడా తీసుకుంది. అందులో భాగంగానే మెసెంజర్ లాంటి సంబంధించిన సోషల్ మీడియాను కూడా బ్యాన్ చేయడము, దానిపైన దుమారం రేపింది. దానికి సంబంధించి కూడా ఏదైతే పేపర్ లీక్ అయిందనే సమాచారం గతంలో సమాచారం ఉంది కాబట్టి అందుకు సంబంధించి ఈసారి కూడా దాన్ని బ్యాన్ చేశారు. వాటితో పాటు ఎక్కడ నీట్ ఈసారి ఒక ప్రత్యేకమైన వాట్సాప్ ఎవరికైతే విద్యార్థులకు ఎవరికైతే డౌన్లోడ్ హాల్ టికెట్ కి సంబంధించి డౌన్లోడ్ విషయంలో ఏదైనా పొరపాటు వచ్చినా ఏదైనా తప్పిదాలు జరిగినా అదే విధంగా ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఈసారి అందుబాటులోకి తెచ్చిన. దానికి సంబంధించి వాట్సాప్ కాకుండా మరి ఒకటి ఏదైతే మెయిల్ ద్వారా కూడా సమాచారం అందించాలి. ఎక్కడ ఎవరికి ఆ మెయిల్ ఏదైతే మెయిల్ ఉన్నావో అది వాటికి సంబంధించి వాట్సాప్ కూడా బ్లూ మార్క్ ఉంటుంది కాబట్టి ఆ బ్లూ మార్క్ ఉన్న దాన్ని మాత్రమే నమ్మాలి. మిగతా ఆ వాట్సాప్ కు సంబంధించి ఏదైనా వస్తే వాటిని ఎవరు నమ్మద్దు. విద్యార్థులు ఎవరికి ఎలాంటి పొరపాటు లేకుండా ఈసారి పకడ్బందీగా ఏర్పాటు చేశామని ఎన్టీ అధికారులు అదే విధంగా ఇప్పటికే చెప్తున్నారు. కాబట్టి విద్యార్థులు గతంలో పేపర్ లీక్ అయింది, ఇప్పటికే విద్యార్థులందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా ఈసారి కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొని ఈ పార్టీ నిర్వహించాలని కూడా సూచనలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈసారి ఎక్కడ పేపర్ లీకేజ్ కాకుండా గత వారం రోజులుగా అన్ని చర్యలు తీసుకున్నారు. ఇక విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ప్రత్యేకంగా అధికారులతో చర్చించారు. రివ్యూ మీటింగ్లు కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి కూడా దీన్ని ఈసారి ప్రత్యక్షంగా పర్యవేక్షించడం కూడా మరో విశేషం. వాటితో పాటు పేపర్ ఎంట్రన్స్ పెన్ అండ్ పేపర్ విధానంలో ఇది ఉంటుంది కాబట్టి మెటల్ డిటెక్టర్ చెక్ చేసిన తర్వాతనే విద్యార్థులను లోపలికి అనుమతిస్తారు. ఇవాళ 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు ఈ ఎగ్జామ్ నడుస్తుంది. అయితే 11 గంటల నుంచి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. 1 గంట 30 నిమిషాల వరకు విద్యార్థులు పరీక్ష హాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత 1 నిమిషం లేట్ అయినా కూడా గేట్లు వేసిన తర్వాత 1 నిమిషం లేట్ అయినా కూడా విద్యార్థులని లోనికి అనుమతించే అవకాశం లేదని ఎన్టీఏ అధికారులు ఇప్పుడే సూచన చేశారు. విద్యార్థులందరూ ముందుగానే 11 గంటల నుంచి లోపలికి ఎంట్రీ ఉంటుంది కాబట్టి ముందుగానే 1 గంట 30 నిమిషాల లోపలిగానే పరీక్ష హాల్లోనికి వెళ్ళేందుకు కూడా ట్రై చేయాలని కూడా ఎన్టీఏ అధికారులు చెప్తున్నారు. అయితే విద్యార్థులు ఎవరు ఏదైనా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం కానీ లీక్ అయిందనే సమాచారం ఎవరిచ్చినా ఎవరు నమ్మొద్దు. ఏదైతే ఉందో అఫీషియల్ గా ఏదైనా ఎన్టీఏ ఏదైతే మెయిల్ ఉందో అదే విధంగా వాట్సాప్ ఏముందో వాటి మాత్రం చెక్ చేసుకోవాలి తప్ప మిగతా ఎక్కడ వచ్చినా కూడా ఆ ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని విద్యార్థులు నమ్మొద్దు, విద్యార్థి తల్లిదండ్రులు కూడా నమ్మొద్దు అని వాళ్ళు సూచన చేస్తున్నారు. కాబట్టి వాటి ఈసారి పేపర్ లీకేజ్ కాకుండా కూడా ఎయిర్పోర్ట్ సంబంధించిన ఇండియన్ నేవీని ఈసారి తొలిసారిగా పరీక్ష పేపర్లకు సెంటర్లు తీసుకొచ్చేందుకు వాటిని వినియోగిస్తున్నారు. కాబట్టి దేశంలో తొలిసారిగా ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి తొలిసారిగా ఇలాంటి చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఎక్కడ లీక్ కాకుండా ఈసారి పటిష్ట భద్రతల మధ్య ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం దాదాపుగా దేశవ్యాప్తంగా 2 లక్షల మంది సిబ్బంది దీంట్లో పనిచేస్తున్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి పొరపాటు లేకుండా అదే విధంగా విద్యార్థులు కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా అందరూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయండి. అందుకు కావాల్సిన పరీక్షల్లో ఏవైతే ఉన్నాయో పరీక్షల్లో కావాల్సిన వాటిని అన్నిటి కూడా సమకూర్చాము. అదే విధంగా వర్షాకాలం కాబట్టి వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని సూచనలు విద్యార్థులకు చేశారు. వాటి ఏవైతే ఉన్నావో వాటి సూచనలు తప్పకుండా పాటించాలని కూడా వారు అన్నారు. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి హాల్ టికెట్ తడిసే ప్రమాదం ఉంది కాబట్టి దానికి సంబంధించి కవర్ ఏదైతే ఉందో వాటిని తీసుకురావడానికి అది కూడా పారదర్శకంగా ఉండే విధంగా ఆ కవర్లు తీసుకోవాలి. అదే వాటర్ బాటిల్ కూడా అనుమతిస్తాం. ఒకవేళ అలాంటి లేకపోతే కూడా లోపలికి వచ్చి దానికి సంబంధించి నీరు కానీ అన్ని విషయాలు లోపల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే అధికారులు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉన్న అధికారులు అదే దేశవ్యాప్తంగా ఇప్పటికే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాబట్టి నిన్ననే మాక్ డ్రిల్ కూడా చేసి ఏ విధంగా చెక్ చేయాలి, ఏ విధంగా ఉంటుంది విద్యార్థులకు ఏదైనా ప్రాబ్లం వస్తాయని అన్ని కేంద్రాల్లో దాదాపుగా రాష్ట్రంలో 500 పైగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే 5,000 పైగా సెంటర్లు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి దేశంలోనే అతిపెద్ద ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి దీంట్లో ఎవరైతే ఎంబీబీఎస్ అదే విధంగా బిఈడిఎస్ అదే విధంగా ఆయుష్ విద్యను అభ్యసించే వారి కోసం దీన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈసారి విద్యార్థులు ఎవరు ఎలాంటి తొందరపాటు కానీ ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్టీఏ అధికారులు చెప్తున్నారు. రావాలి.
రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. आज पुनः परीक्षा होने जा रहा है. मेरा पूरा भरोसा है एनटीए के ऊपर, भारत की सभी राज्य सरकारों के ऊपर, जिला प्रशासन के ऊपर, भारत की शिक्षा जगत के ऊपर, विशेष करके भारत की विद्यार्थियों के ऊपर. आज लगभग 22 लाख विद्यार्थी नीट में थोड़े ही देर के बाद बैठने वाले हैं. निर्भय होकर बैठे, चिंता मुक्त होकर बैठे. आप निश्चित रूप में अच्छा करोगे. विद्यार्थियों को मेरा ये अनेक अनेक शुभेच्छा है. भारत की व्यवस्था पे उनकी भरोसा है और आज भी भरोसा रहेगा. ये अटूट भरोसा बना रहे, ये मेरे उनको अपेक्षा रहेगा और शुभेच्छा रहेगा. मैं आज के अवसर पर और एक व्यक्तिगत रूप में, एक अभिभावक के रूप में, एक सामाजिक कार्यकर्ता के रूप में निवेदन करता हूं, कृपा करके भारत की नई पीढ़ी की भविष्य को हम खिलवाड़ ना करें. कोई उसको मजाक ना बनाए. हम ऐसा भी कुछ काम ना करें जो बच्चों की मेंटल हेल्थ के ऊपर इम्पैक्ट देगा. कुछ घंटों के बाद बच्चे परीक्षा देने जा रहे हैं. मैं इस बात को इसीलिए उल्लेख कर रहा हूं, कल भी भारत की तथाकथित कुछ जिम्मेवार लोग इस प्रकार के व्यवहार किए, इस प्रकार की गलत उद्देश्य से, इल इंटेंशन से कुछ व्यवहार बच्चों के साथ ऐसा किए